ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర త్రివేణి సంగమ స్థలి వద్ద బ్రహ్మముహూర్తంలో అమృత స్నానాలు ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు ప్రయాగరాజ్కు చేరుకున్న వేళ అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ సందర్భంగా కనీసం 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికి పైగా గాయాల పాలయ్యారు. జనవరి 29వ తేదీన బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జరిగింది ఈ విషాదం. ఒకవైపు అంబులెన్స్ సైరన్లు, మరోవైపు పోలీసు వాహనాల సైరన్లు, భక్తుల ఆర్తనాదాలు. తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్న మనుషులు, అయినవారిని కోల్పోయి తీవ్రంగా గాయపడి రోదిస్తున్న వారితో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారిపోయింది. అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను అంబులెన్సుల్లో ఆస్పత్రికి, చనిపోయిన వారిని మోతీలాల్ నెహ్రూ వైద్య కళాశాల ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చిన వారిలో కొందరికి ఎముకలు విరిగిపోయాయని, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయని, కొంతమంది అప్పటికే చనిపోయారని వైద్యులొకరు వెల్లడించారు. అసలు ఈ ఘోరమైన విషాదం ఎందుకు జరిగింది? దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమా, లేదా ప్రజల అత్యుత్సాహం వల్లే ఇది జరిగిందా? ఈ ఒక్కరోజే కోట్లాది మంది రావడం వెనుక ఉన్న నమ్మకాలేంటి అనే నిజాలను ఈ వీడియో చివరి వరకు తెలుసుకోండి. అసలీ మౌని అమావాస్య అమృత స్నానాల ప్రత్యేకత ఏంటో మొదటగా తెలుసుకుందాం. మౌని అంటే సంస్కృతంలో మౌనంగా ఉండటం. ఈ దినాన మౌనదీక్ష పాటించాలి. ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తిగా మౌనంగా ఉండాలి. మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావటంతో దీన్ని మౌని అమావాస్య అంటారు. ఈ దినాన్ని సాధువులు, యోగ సాధకులు పరమ పవిత్రంగా పరిగణిస్తారు. ఇప్పుడు అమృత స్నానమంటే ఏంటో చూద్దాం. మహాకుంభమేళాలో మౌని అమావాస్య రోజున ఆచరించే పుణ్యస్నానానికి మరింత పవిత్రత ఉంటుందని నమ్ముతారు. మౌని అమావాస్య రోజున గ్రహాలు, నక్షత్రాల సంగమం అంతా పవిత్ర జలంలో వచ్చి చేరుతుందని చెబుతారు. ఈ సమయంలో పవిత్ర నది అమృతంగా మారుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఆ ఘడియల్లో చేసే స్నానాన్ని అమృత స్నానమని, రాజయోగ స్నానమని అంటారు. మౌని అమావాస్య రోజున బ్రహ్మగడియల్లో అమృత స్నానాలు చేసినవారికి చంద్రుడు సహా ఇతర గ్రహాలు, సకల దేవతల అనుగ్రహం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. అలాగే అమృత స్నానాన్ని ఆచరించటం వల్ల భక్తుల పాపాలు నశించి పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు, ఈ అమృత స్నానం ఆచరిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు ఎన్నో సత్ఫలితాలు ఉంటాయని చెబుతుంటారు. ఇప్పుడీ అమృత స్నానం ఎక్కడ చేస్తారో తెలుసుకుందాం. గంగా, యమున, సరస్వతీ నదులు కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమ స్థలిగా పేర్కొంటారు. ఈ ప్రాంతాన్ని ఆకాశం నుంచి చూస్తే మనిషి ముక్కులాగా కనిపిస్తోంది. అందుకే త్రిభుజాకారంలో ఉండే ఈ ప్రాంతానికి జనబాహుళ్యంలో సంగం నోస్ అనే పేరు కూడా ఉంది. ఇక్కడ 2 నదులు వేరువేరు రంగులలో కనిపిస్తాయి. యమునా నది నీరు లేత నీలం రంగులో ఉంటుంది. గంగా నీరు కొద్దిగా బురదలా కనిపిస్తుంది. యమునా నది ప్రయాణం ఇక్కడ గంగలో కలవటంతో పూర్తవుతుంది. అంతర్వాహినిగా సరస్వతీ నది సైతం ఇక్కడే కలుస్తుందని పురాణాలు చెబుతున్నాయి. గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలిసిపోవడాన్ని త్రివేణి సంగమం అంటారు. ఈ త్రివేణి సంగమ ప్రదేశం హిందువులకు పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఈ 3 నదులు కలిసే ప్రాంతాన్నే సంగం నోస్ ఘాటుగా గుర్తించారు. మాఘమేళాలో ఇక్కడ స్నానం చేయటానికి మనుషులతో పాటు దేవతలు, రాక్షసులు కూడా వస్తారని హిందువులు విశ్వసిస్తారు. ఇక్కడ స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని, జనన మరణ చక్రం నుంచి మనిషికి విముక్తి లభించి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అది కూడా 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళా సమయంలో ఇక్కడ స్నానాలు ఆచరిస్తే దాని ఫలితం అనంతమని బలంగా నమ్ముతారు. ఈ కారణంగానే ఇక్కడ భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. వేణీ మాధవుడు స్వయంగా ఇక్కడ వెలిసినందున ఈ సంగమానికి ప్రాధాన్యత మరింత ఎక్కువ. వివిధ అఖాడాల నుంచి వచ్చిన సాధువులు సంగమ ముఖద్వారం ప్రాంతంలోనే అమృత స్నానాలు ఆచరిస్తారు. కుంభమేళాలో పవిత్ర స్నానాలకు అత్యంత డిమాండ్ ఉన్న ప్రదేశం ఇదే. నదులు కలవకముందు ప్రవాహాల తీరాల వెంట పుణ్యస్నానాలు ఆచరించటం కంటే 3 నదులు కలిసే ఈ సంగం నోస్ వద్ద పుణ్యస్నానం ఆచరిస్తేనే మోక్షం లభిస్తుందని చాలామంది భక్తులు బలంగా విశ్వసిస్తారు. నాగసాధువులు, అఖాడాల సభ్యులు, ప్రముఖులంతా ఈ సంగం నోస్ వద్దే స్నానాలు చేస్తుంటారు. శతాబ్దాల క్రితం జనాభా తక్కువ,
అందులోనూ ఇంతటి భక్తజనకోటి లేరు కాబట్టి ఆనాడు కుంభమేళాకు విచ్చేసిన భక్తులంతా కేవలం ఈ త్రివేణీ సంగమ స్థలి వద్దే పవిత్ర స్నానాలు ఆచరించేవారని స్థానికులు చెబుతున్నారు. దీంతో తాము కూడా మోక్షం పొందాలంటే ఈ సంగంనోసు వద్దే పుణ్యస్నానాలు ఆచరించాలని చాలామంది భక్తులు భావిస్తారు. వాస్తవానికి సంగంనోసు వద్ద ఎక్కువ మంది స్నానాలు ఆచరించటానికి వీలుపడదు. కాని జనం ఇక్కడే ఎక్కువగా స్నానాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒడ్డు వెంట ఇసుక బస్తాలు వేసి ట్రెడ్జింగ్ చేసి ఎక్కువ మంది కొనదాకా వచ్చి స్నానాలు చేసేలా దీనిని పెద్ద ఘాటుగా మార్చారు. ఇలా సంగంనోసు వద్ద తూర్పువైపుగా శాస్త్రివంతెన సమీపంలో 26 హెక్టార్ల భూభాగాన్ని అదనంగా అందుబాటులోకి తెచ్చారు. మరో కిలోమీటరున్నర పొడవునా ఇసుక బస్తాలు వేసి ఘాటును విస్తరించారు. దీంతో సగం నోస్ ఘాటు వద్ద ఒకేసారి ఎక్కువ మంది స్నానాలు చేసే వెసులుబాటు లభించింది. కాని మహాకుంభమేళా సమయంలో సంగం ఘాటులో ఎక్కువ భాగం అఖాడాలకు కేటాయించారు. కుంభమేళాలో అత్యంత పవిత్రమైన మౌని అమావాస్య రోజున బ్రహ్మముహూర్తంలో నాగసాధువులు అమృత స్నానాల కోసం సంగంనోస్ ఘాటు వద్దకు వెళ్లేందుకు సిద్ధమైన సమయంలోనే సామాన్య భక్తులు పోటెత్తటం వల్ల జనవరి 29వ తేదీ వేకువజామున 1:30 సమయంలో తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది. మౌని అమావాస్య కావటంతో 10 కోట్ల మంది భక్తులు వస్తారని తెలిసినా అధికారులు ఏర్పాట్లు సరిగ్గా చేయలేదని, చీకటిగా ఉండటంతో అసలు ఎటు వెళ్తున్నామో తెలియని పరిస్థితి నెలకొందని, తొక్కిసలాటకు అదే కారణమైందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంగమస్థలికి వెళ్లే దారిలో నిర్వాహకులు ఏర్పాటు చేసిన చెత్తడబ్బాలు చీకటి కారణంగా కనపడకపోవటంతో కొంతమంది భక్తులు వాటిని తట్టుకొని కింద పడిపోయారని, అప్పటికే విపరీతమైన రద్దీ ఉండటంతో వెనక వచ్చేవారు కింద పడ్డవారిని తొక్కుకుంటూ వెళ్లిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చాలామంది భక్తుల చేతుల్లో బ్యాగులు, ఇతర లగేజీ ఉంది. వారు నడిచే దారిలో పెద్ద సంఖ్యలో చెత్తడబ్బాలు ఉన్నాయి. వాటిని తట్టుకొని కొంతమంది కింద పడిపోయారు. వారి చేతుల్లో ఉన్న బ్యాగులు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ కింద పడ్డ బ్యాగులు, ఇతర వస్తువుల్ని తట్టుకొని మరికొందరు కింద పడిపోయారు. నా కాలు కూడా ఒక డస్టుబిన్లో ఇరుక్కుపోయింది. వెనుక వస్తున్న వారిలో కొందరు యువకులు ముందున్న వారిని తోసుకుంటూ వచ్చేశారు. ఈ తొక్కిసలాటలో నేను కింద పడిపోవటంతో నా కాలికి గాయమైంది. ఎలాగోలా పైకి లేచి కింద పడిపోయిన మా అమ్మానాన్నల్ని, మరో మహిళను కాపాడి పక్కకు తీసుకెళ్లాను అని ప్రయాగరాజుకు చెందిన వివేక్ మిశ్రా అనే వ్యక్తి అక్కడ జరిగిన విషాదాన్ని కళ్లకు కట్టారు. ఢిల్లీకి చెందిన ఓ భక్తుడు తొక్కిసలాట ఎలా జరిగిందనే దానిపై మీడియాతో మాట్లాడుతూ, ఘాటు దగ్గరకు తాను వెళుతున్న సమయంలో చాలామంది పెద్ద సంఖ్యలో హడావుడిగా వెళ్లటాన్ని గమనించానని చెప్పారు. కొంతమంది అమృత స్నానాల కోసం వెళుతుంటే మరికొంతమంది భక్తులు బారికేళ్ల దగ్గర నిద్రపోతున్నారు. ఆ సమయంలో స్నానాల కోసం వెళుతున్న భక్తులు బారికేళ్ల వద్ద నిద్రపోతున్న వారి కాళ్లు తగిలి కింద పడ్డారు. అలా కింద పడ్డవారు వెనక వస్తున్న వారికి తగలటంతో ఒకరిమీద మరొకరు పడ్డారు అని ఆయన వివరించారు. సామాన్య భక్తులతో పాటు వీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉండటం, భద్రతా ఏర్పాట్లు, క్యూలైన్లను సరిగ్గా ఏర్పాటు చేయకపోవటం కూడా తొక్కిసలాటకు కారణాలుగా చాలామంది చెబుతున్నారు. అయితే చీకటి, ఏర్పాట్లు సరిగా లేకపోవటం ఈ ప్రమాదానికి కారణమని భక్తులు ఆరోపిస్తుండగా ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం భిన్న వాదన వినిపిస్తోంది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో కొంతమంది భక్తులు బారికేళ్లను విరగ్గొట్టి అవతలవైపునకు దూసుకెళ్లటంతో అప్పటికే అటువైపు ఉన్నవారు వీరి కింద నలిగిపోయారని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహాకుంభ్ డీజీపీ వైభవ్ కృష్ణ చెప్పటం గమనార్హం. ఈ తొక్కిసలాటలో 30 మందికి పైగా మరణించారని, 60 మంది గాయపడ్డారని వైభవ్ కృష్ణ బుధవారం సాయంత్రం మీడియా సమావేశంలో వెల్లడించారు. మొత్తం 90 మందికి పైగా గాయపడ్డారని, ఆస్పత్రికి తరలించేటప్పటికే వారిలో 30 మంది మరణించారని ఆయన వివరించారు. మృతుల్లో 25 మందిని ఇప్పటికే గుర్తించినట్టు చెప్పారు. వారిలో 4 కర్ణాటక వాసులు, అస్సాం, గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల భక్తులు ఉన్నట్టు చెప్పారు. క్షతగాత్రుల్లో 36 మంది ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతుండగా మిగతావారు ప్రాథమిక చికిత్స చేయించుకొని వెళ్లిపోయినట్టు తెలిపారు.
ఇక తొక్కిసలాటకు కారణాలపై న్యాయ విచారణకు రిటైర్డ్ జడ్జి హరీష్ కుమార్, మాజీ డీజీపీ వీకే గుప్తా, రిటైర్డ్ ఐఏఎస్ డీకే సింగ్తో కూడిన త్రిసభ్య ప్యానెల్ను నియమించినట్టు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. దీంతో పాటు విడిగా పోలీసు విచారణ కూడా జరిపించనున్నట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ ఘోరం జరగటానికి గల కారణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ గురువారం ఘటనాస్థలికి వెళ్లి దీనిపై లోతైన విచారణ జరుపుతారని యోగి పేర్కొన్నారు. ప్రస్తుతం 9 నుంచి 10 కోట్ల మంది భక్తులు ప్రయాగరాజులో ఉన్నారని, వారి భద్రతే తమకు ముఖ్యమని, భక్తులంతా తాము ఉన్న ప్రాంతాలకు సమీపంలోని ఘాట్లలో స్నానం చేయాలని, త్రివేణి సంగమ స్థలి అంటే సంఘం నోస్ వద్దకు చేరుకునే ప్రయత్నాలు చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు కుంభమేళాలో తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోవటానికి కేంద్రం, ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వాల ప్రచార యావ, అసమర్థ నిర్వహణే కారణమని ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. వీఐపీలపై దృష్టి కేంద్రీకరించి సాధారణ భక్తులను పట్టించుకోలేదని ఆక్షేపించాయి. వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అత్యవసర ఏర్పాట్లు మాత్రమే చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. వ్యవస్థపై భక్తులకు, సాధువులకు నమ్మకం కలిగించాలంటే కుంభమేళా నిర్వహణ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పించి బాధ్యతలను భారత సైన్యానికి అప్పగించాలని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ దారుణం జరగటానికి మౌని అమావాస్య రోజున సంగం నోస్ ఘాటు వద్దకు అమృత స్నానాల కోసం కోట్లాది మంది భక్తులు ఒకేసారి పోటెత్తటం ఒక కారణమైతే, అర్ధరాత్రి వేళ అధికార యంత్రాంగం అప్రమత్తంగా లేకపోవటం మరో తప్పిదంగా కనిపిస్తోంది. మరి దీనిపై మీరేమంటారు? కుంభమేళాలో ఒకేసారి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడంపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ సమాచారం మరింత మందికి చేరేందుకు లైక్ చేసి షేర్ చేయండి.